కురుక్షేత్ర భూమిపై యుద్ధానికి సిద్ధంగా ఉన్న రెండు బలమైన సైన్యాలు సమావేశమయ్యాయి. ఏం జరుగుతోంది? సంజయ్, నాకు ఇంత భయం ఎందుకు కలుగుతోంది? ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమావేశమైన నా కుమారులు మరియు పాండు కుమారులు ఏమి చేశారు? మహారాజా, వ్యాసుని అనుగ్రహం వలన నేను యుద్ధఘట్టాలను వివరిస్తాను. పవిత్రమైన కురుక్షేత్ర క్షేత్రంలో సమావేశమైన గొప్ప సైన్యాలను సంజయుడు చూశాడు. పాండవ సేనలను తన ముందు నిలబడి చూసి గర్వించిన యువరాజు దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యునుల వైపు ముందుకు నడిచాడు. తన ముందు పాండవ సైన్యాలు సమీకరింపబడి ఉండటం చూసి గర్విష్ఠుడైన యువరాజు దుర్యోధనుడు తన గురువు ద్రోణుడి వైపు ముందుకు సాగాడు. తన స్వరంలో గర్వంతో దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడి వైపు తిరిగి మాట్లాడాడు. ఆచార్యమాత, పాండుపుత్రుల ఈ మహా సైన్యాన్ని చూడండి. మీ శిష్యుడు ద్రుపదుని పరాక్రమవంతుడైన కుమారుడు నేర్పుగా వ్యూహాన్ని రచించాడు. అతని మాటల్లో ప్రశంస మరియు హెచ్చరిక రెండూ ఉన్నాయి. ఎందుకంటే అతను తన గురువు ఒకప్పుడు శిక్షణ ఇచ్చిన విద్యార్థులంటే భయపడ్డాడు. ఆచార్య, పాండుపుత్రుల చేత వ్యూహంలో నిలబడిన ఈ మహారథులను చూడండి. మన ముందు నిలబడ్డ ఆ మహావేరులు భీముడు, గదాయుధరి మరియు గంధివంతో అర్జునుడు. ఇదిగో యుయుధనుడు, విరాటుడు, రాజులను జయించిన పరాక్రమశాలి ద్రుపదుడు. వారి ఉనికి భయం మరియు గౌరవాన్ని రేకెత్తించింది. ఎందుకంటే ఇది ధర్మం నుండి పుట్టిన వీరులచే నడిపించబడిన సైన్యం. దుర్యోధనుడి చూపు పాండవ శ్రేణుల మీదుగా మరింతగా వ్యాపించింది. యుద్ధానికి సిద్ధంగా ఉన్న పరాక్రమవంతులైన వీరుల పేర్లను పేర్కొన్నది. వారిని పరాక్రమవంతులైన దృష్టకేతువు మరియు ధైర్యవంతులైన చేకితన, అసమాన నైపుణ్యం కలిగిన యోధులు ఉన్నారు. కాశీరాజు, పురుజిత్, కుంతిభోజుడు అందరూ మనుషులలో సింహాలుగా నిలుస్తారు. రాజులలో గొప్పవాడు శాబ్య. ప్రతి యోధుడు ధర్మజ్వాలే, చీకటిని దహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయినప్పటికీ దుర్యోధనుడి కళ్ళు యోధుల సముద్రం మీదుగా కదిలాయి. ప్రతి ఒక్కటి మండుతున్న జ్వాలలా ప్రకాశిస్తున్నాయి. బలవంతుడైన యుధామన్యుని, నిర్భయుడైన ఉత్తమౌజనుల్ని చూడు. యుద్ధంలో బలవంతుడు మరియు లొంగనివాడు మరియు కృష్ణుడి వంశంలో జన్మించిన యువ అభిమన్యుడిని చూడండి. మహిమాన్వితుడు ఉంది మరియు ఆపలేనివాడు. అతని పక్కన ద్రౌపది కుమారులు నిలబడి ఉన్నారు. అందరూ గొప్ప యోధులు. ప్రతి శ్వాసతో ధర్మాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు దుర్యోధనుడు తన స్వరంలో గర్వంతో తన సొంత బలమైన యోధుల గురించి మాట్లాడాడు. ఓ 2 సార్లు జన్మించిన వారిలో శ్రేష్ఠుడా, మన పక్షాన దృఢంగా నిలబడే వీరులను చూడు. వారిలో ధైర్యం మరియు నైపుణ్యంలో సాటిలేని కీర్తిగల పురుషులు ఉన్నారు. నాయకత్వం వహించడానికి మరియు పోరాడటానికి జన్మించారు. దుర్యోధనుడు ఇలా అన్నాడు. అతని స్వరం స్థిరంగా ఉంది. అతని హృదయం ఆశయం యవందాచిన భయంతో మండుతోంది. అతను గౌరవంతో ప్రారంభించాడు. తన గురువు కృంతు అన్ని ఆయుధాలకు అధిపతి అయిన ద్రోణుడి వైపు తిరిగాడు. ఇదిగో భీష్ముడు నంద తాతగారు, అంతులేని పరాక్రమవంతుడు. అప్పుడు అర్జునుడు, పాండవులలో గొప్పవాడు, యుద్ధం ప్రారంభం చేసే ముందు కృష్ణునితో మాట్లాడతాడు. వికర్ణుడు మరియు భూరిశ్రవుడు అచంచలమైన విశ్వాసపాత్రులైన వీరులు విధి ముందు పర్వతాల వలె నిలబడే యోధులు. గొప్ప కమాండర్ల వెనుక వేలాది మంది భయంకరమైన యోధులు ఉన్నారు. వారి రాజు పట్ల మరణం వరకు నమ్మకంగా ఉన్నారు. ఇంకా చాలా మంది వీరులు ఉన్నారు, నా ఆశయం కోసం సంతోషంగా ప్రాణాలను అర్పించేవారు. అందరూ నైపుణ్యంతో సన్నద్ధులై యుద్ధ శాస్త్రంలో శిక్షణ పొందారు. నిర్భయంగా, అంకిత భావంతో, ఆపశక్తులు లేనివారు. కౌరవ సైన్యం విశాలంగా ఉంది. బలం ప్రపంచాన్ని యుద్ధ ఉగ్రతలో ముంచడానికి సిద్ధంగా ఉంది. 2 బలమైన సైన్యాలను పోల్చినప్పుడు దుర్యోధనుడి గొంతులో గర్వం నిండిపోయింది. మా బలం అపరిమితం, ఎందుకంటే భీష్ముడే మాకు కవచంగా నిలుస్తాడు. కాని పాండవులు వారి బలాన్ని కొలుస్తారు. భీముడు కాపాడుతాడు.
అయినప్పటికీ వారు ఉగ్రులు మరియు విశ్వాసపాత్రులు. అతని మాటలు గర్వంగా ఉన్నాయి, కానీ అతని అంతరంగంలో అనిశ్చితి తుఫాను మొదలైంది. హస్తినపుర గర్వం కోసం ముందుకు వెళ్లి శత్రువును జయించండి. మీ స్థానాలను పటిష్టం చేయండి. అన్ని వైపుల నుండి తాత భీష్ముడిని రక్షించండి. కౌరవ సేన మధ్యలో భీష్మ ఉన్నదు. పరక్రమ పర్వాతం వరి విధికి సంరక్షకుడు. యోధులు తమ రాజుకు విధేయత చూపడంతో భూమి కంపించింది. కరణ్ ప్రతి హృదయం తమ అమర సేనాధిపతిని రక్షించడానికి కొట్టుకుంటోంది. కౌరవుల పితామహుడు శక్తివంతమైన మరియు మొక్కవోని స్ఫూర్తితో భీష్ముడు పైకి లేచాడు. అతని దైవిక గర్జన భూమిని బద్దలు కొట్టింది. శత్రువుల హృదయాల్లో భయాన్ని నింపింది, వారి ధైర్యాన్ని అణచివేసింది. మరియు అతను శంఖం ఊదుతున్నప్పుడు ఆ శబ్దం సింహంలా గర్జించింది. ఆకాశాన్ని భూమిని ఒకేలా వణికించింది. ఆ క్షణంలో యుద్ధం నిజంగా ప్రారంభమైంది. అని విధి యొక్క పిలుపు యుగయుగాలుగా ప్రతిధ్వనించింది. భీష్ముడి శంఖం యొక్క ధ్వని తుఫాను ముందు ఉరుములాగా ఆకాశంలో తిరుగుతుంది. అప్పుడు అన్ని వైపుల నుండి శంఖాలు, బాకాలు మరియు డోళ్లు యుద్ధం మరియు గర్వం యొక్క బృందగానం వంటూ లేచాయి. ఆ శబ్దం భయంకరంగా, ఉగ్రంగా పెరిగింది, పర్వతాలను కదిలించింది మరియు ప్రతి యోధుని రక్తాన్ని ఉడికించింది. ఆకాశం మరియు భూమి కలిసి కంపించాయి. యుద్ధ గీతం వినిపించడం ప్రారంభమైంది. అప్పుడు పాండవ సైన్యం యొక్క గుండె నుండి వారి పవిత్ర రథం బయలుదేరింది. అప్పుడు పాండవ సైన్యం యొక్క గుండె నుండి, అర్జున, నీ కర్తవ్యం నుండి తొలగకు. ఇది ధర్మయుద్ధం. దైవిక ప్రతిధ్వనితో ఆకాశం కంపించింది. ధర్మం యొక్క పిలుపు గర్వం యొక్క గర్జనకు సమాధానమిచ్చింది. అప్పుడు పాండుకుమారులు సామరస్యంగా చేరారు. ప్రతి ఒక్కరూ ధర్మం యొక్క పిలుపును వినిపించారు. దైవిక ప్రతిధ్వనితో ఆకాశం కంపించింది. ధర్మం యొక్క పిలుపు గర్వం యొక్క గర్జనకు సమాధానమిచ్చింది. 10,000 ఏనుగులంత బలిష్ఠుడైన భీముడు యుద్ధ సింహంలా గర్జిస్తూ పౌండ్రను ఊదాడు. మరియు కుంతీ వీరపుత్రుడు అర్జునుడు దేవదత్తుడిని మరొకసారి పాడనివ్వండి, విధి యొక్క వాగ్దానాన్ని మోసుకెళ్లే శబ్దం. అప్పుడు ప్రకాశవంతమైన కవలులు నకులుడు మరియు సహదేవులుగా స్వచ్ఛత మరియు దయ యొక్క యోధులు ముందుకు అడుగు వేశారు. నకులుడు సుఘోష శబ్దాన్ని వినిపించాడు. ప్రార్థన అంత స్వచ్ఛమైన పిలుపు, కానీ యోధుడి ప్రతిజ్ఞ అంత పదునైనది. అనంతరం మాద్రీపుత్రుడు సహదేవుడు తన మణిపుష్పకమును పూరించెను. కవలల శంఖాలు కలసి పవిత్ర బృందగానంలో చేరాయి. కురుక్షేత్రాన్ని స్వచ్ఛత మరియు సంకల్పంతో నింపాయి. యుద్ధం మధ్య రత్నాలతో అలంకరించబడిన రథం కదిలింది. దానిపై తెల్లని జెండా. ధర్మరక్షకులుగా కృష్ణుడు మరియు అర్జునుడు నిలబడి ఉన్నారు. అతని పక్కన శిఖండి ఉన్నాడు. నిర్భయుడు, అచంచలుడు, విధి ఆటుపోట్లను మార్చడానికి ఉద్దేశించిన యోధుడు. అగ్ని నుండి జన్మించిన దృష్టద్యుమ్నుడు మరియు గొప్ప రాజు విరాటుడు దివ్య పిలుపులో చేరారు. మరియు అజేయ యోధుడు సాత్యకి ప్రతి హృదయాన్ని మండించే ధైర్య గర్జనను పంపాడు. పాండవుల శంఖాల దివ్య గర్జన కురుక్షేత్రం అంతటా దివ్య తుఫానులా వ్యాపించింది. దాని ఉరుములాంటి శక్తి ధృతరాష్ట్రుని కుమారుల హృదయాల్లో భయాన్ని కలిగించింది. ఆ పవిత్ర ధ్వని యుద్ధభూమిని చీల్చినప్పుడు స్వర్గము మరియు భూమి వణికాయి. ధృతరాష్ట్రుని కుమారులు భయపడటం ప్రారంభించారు. అయినా ధర్మం యొక్క పిలుపు ఆపశక్యం కాదు. అప్పుడు పాండుకుమారుడు అర్జునుడు హనుమంతుని చిహ్నాన్ని కలిగి ఉన్న అతని రథం కందో ముందు వైపుకు కదిలాడు. అప్పుడు పాండుకుమారుడు అర్జునుడుతోను అతని రథంపై హనుమంతుని పతాకముంది ముందు వరుసలోకి కదిలాడు. అతని ముందు ధృతరాష్ట్ర కుమారులు కాందాం, అతని బంధువులు, అతని ప్రత్యర్థులు, అతని విధి. అర్జునుడి హృదయంలో మొదటి సందేహం మొదలైంది. మరియు నిజమైన యుద్ధం ప్రారంభం కానుండి.
అప్పుడు పరాక్రమవంతుడైన అర్జునుడు వినయంతో మరియు సంకల్పంతో తన దివ్య సారథి శ్రీకృష్ణుని వైపు తిరిగాడు. ఆ పవిత్రమైన నిశ్శబ్దంలో యోధుని స్వరం భక్తి మరియు గౌరవంతో పెరిగింది. ఓ అచ్యుత, ఓ పాపరహితుడా, నా రథాన్ని 2 సైన్యాల మధ్య ఆపు. అందువల్ల భగవంతుడు ఒక యోధుడిని నడిపించడానికి మాత్రమే కాదు, ఒక ఆత్మను శాశ్వత సత్యం వైపు నడిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. సంజయుడు అంధుడైన రాజుతో మాట్లాడాడు. అతని స్వరం అందరి కళ్లకు అతీతంగా యుద్ధభూమి యొక్క దృశ్యాన్ని మోసుకెళ్ళింది. ఓ రాజా, సంజయుడు పలికెను. అర్జునుడు ఇట్లు పలికినప్పుడు అతను 2 సైన్యాల మధ్య అద్భుతమైన రథాన్ని ఉంచాడు. ఓదొన్ విధి అక్కడే వేచి ఉంది. ఆ విధంగా కృష్ణుడు మంతు సరైన మరియు తప్పు మధ్య, ప్రేమ మరియు యుద్ధం మధ్య అన్ని కాలాల సత్యాన్ని ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నాడు. అప్పుడు శాశ్వత మార్గదర్శి అయిన శ్రీకృష్ణుడు రథాన్ని 2 గొప్ప సైన్యాల మధ్య నిలిపాడు. ఆ విధంగా కృష్ణుడు మను సరైన అవం తప్పు మధ్య, ప్రేమ అవం యుద్ధం మధ్య అన్ని కాలాల సత్యాన్ని ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నాడు. ఓ పార్థ, చూడు, ఈ కురులందరూ నీ ముందు ఇక్కడ సమావేశమై ఉన్నారు. మరియు అర్జునుడు వారిని చూస్తుండగానే ఆ యోధుని ధైర్యం క్షీణించడం ప్రారంభమైంది. మరియు అతనిలోని మనిషి మేల్కొనడం ప్రారంభించాడు. అక్కడ అతను తన పెద్దలను, గురువులను, సోదరులను చూశాడు. మనక అందరూ ఆయుధాలు పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ అతను తన పెద్దలు, గురువులు, సోదరులు, పంగుం అందరూ ఆయుధాలు ఎత్తడానికి సిద్ధంగా ఉండటం చూశాడు. అతను 2 సైన్యాలను చూసినప్పుడు యోధుల ముఖాలు కుటుంబ ముఖాలుగా మారాయి. అతను 2 సైన్యాలను చూసినప్పుడు యోధుల ముఖాలు కుటుంబ ముఖాలుగా మారాయి. అతన్ని దుఃఖపు అల ముంచెత్తింది. వాళ్ళ ప్రేమకు వ్యతిరేకంగా విధిఘర్షణ, కరుణలో కరిగిపోయింది. ఈ విధంగా శత్రువులను జయించిన పరాక్రమవంతుడైన అర్జునుడు తన స్వంత హృదయం ద్వారా జయించబడ్డాడు. అప్పుడు పరాక్రమవంతుడైన అర్జునుడు మాట్లాడాడు. అతని గొంతు దుఃఖంతో వణుకుతోంది. ఈ విధంగా శత్రువులను జయించిన పరాక్రమవంతుడైన అర్జునుడు తన స్వంత హృదయం ద్వారా జయించబడ్డాడు. అతని శ్వాస ఆగిపోయింది మరియు అతని పెదవులు ఎండిపోయాయి. ఎందుకంటే బయటి యుద్ధం లోపలికి చేరుకుంది. అర్జునుడి పతనం అలా ప్రారంభమైంది. మాధవ్, ఒక యోధుడి హృదయం ప్రేమతో మునిగిపోయిన క్షణం. కృష్ణ, నా శరీరమంతా వణుకుతోంది. నా జుట్టు నిక్కబొడుచుకుంటోంది. భయం నన్ను ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా పట్టి పీడిస్తోంది. అతని పవిత్ర ధనుస్సు గాంధీవం దది ఒక యోధుని అహంకారం దండ అతని వణుకుతున్న పట్టు నుండి జారిపోవడం ప్రారంభించింది. అతని వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత భయం అతన్ని ఆవహించింది. కృష్ణ, నేను నిలబడలేను. నా కాళ్ళు నన్ను పట్టుకోవడానికి నిరాకరిస్తున్నాయి. నా మనసు తిరుగుతోంది. ఏమీ స్పష్టంగా లేదు. నా చుట్టూ ఉన్నవన్నీ కూలిపోతున్నాయి. ఓ కృష్ణ, నాకు చెడు శకునాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వినాశన చిహ్నాలే. ఆ విధంగా అర్జునుడి ధైర్యం తగ్గిపోయిందా మరియు నిరాశ అతని దృష్టిని కప్పివేసింది. కృష్ణుడు శాశ్వతమైన సత్యాన్ని వెల్లడించడానికి సిద్ధమవుతుండగా, కృష్ణ, ఈ యుద్ధంలో నాకు మంచి కనిపించటం లేదు. వెలుగు లేదు. కృష్ణ, ఈ యుద్ధంలో నాకు ఏ మంచి కనిపించడం లేదు. వెలుగు లేదు. అతని యోధుని బలం కూలిపోయింది వల్ల ప్రేమ మరియు అనుబంధం యొక్క బాధతో భర్తీ చేయబడింది. అర్జునుని దుఃఖము రణరంగ ఘోష కంటే పెద్దది. విధి మరియు ప్రేమ మధ్య నలిగిపోతున్న ఒక ఆత్మ. కృష్ణ, ఇప్పుడు నాకు విజయం విలువ ఏమిటి?
కృష్ణ, మనం ఎవరి కోసం వెతుకుతున్నామో వారు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రాజ్యానికి లేదా ఆనందానికి అర్థమేమిటి? అతని హృదయం ఖాళీగా అనిపించింది వధు. ఎందుకంటే అతను తన పక్కన ప్రేమించిన వారు లేకుండా విజయం అంటే ఏమీ కాదు. విజయం సాధించిన ఆత్మీయులు లేకపోతే అతని హృదయం శూన్యంగా అనిపించింది. అతని హృదయం ఖాళీగా అనిపించింది మను. ఎందుకంటే అతను తన పక్కన ప్రేమించిన వారు లేకుండా విజయం అంటే ఏమీ కాదు. మా పెద్దలు, మా గురువులు, మా సొంత రక్తం అన్ని ఆనందాలను మరియు సంపదలను విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు. అతని దృష్టిలో యుద్ధభూమి కీర్తి ప్రదేశంగా నిలిచిపోయిందనందో అది ప్రేమ సమాధిగా మారింది. దివ్య సత్యం ఆసన్నమైన క్షణంలో అతని ఆత్మ వణికింది అనుంది. అతని ఆత్మ ప్రేమ మరియు విధి మధ్య చిక్కుకుంది. నా ముందు నా గురువులు, నా తండ్రులు, నా సొంత కుమారులు, నా ముందు నా గురువులు, నా తండ్రులు, నా సొంత కుమారుడు, నా అమ్మా నాన్నలు, నా పెద్దలు, నన్ను పెంచి నడిపించిన వారు శత్రువులుగా నిలుస్తారు. అర్జునుడికి వారు ఇక యోధులు కదు ఫల్తే ప్రేమ మరియు జ్ఞాపకాలతో బంధించబడిన కుటుంబం మాత్రమే. కాబట్టి యోధుడు తడబట్టాడు అందరూ శత్రువుల వల్ల కాదు, కానీ తన సొంత రక్తం యొక్క ముఖాల వల్ల. కృష్ణ, వాళ్ళు నన్ను కొట్టినా నేను వాళ్ళ మీద చేయెత్తడానికి ఇష్టపడను. నన్ను చంపనివ్వండి, నా జీవితం ముగియనివ్వండి, కానీ నేను నా రక్తాన్ని నాశనం చేసుకోను. కుటుంబ ప్రేమతో పోలిస్తే అతనికి అత్యంత గొప్ప రాజ్యం కూడా ఏమీ అర్థం కాదు. కుటుంబం పట్ల ప్రేమతో పోలిస్తే గొప్ప సామ్రాజ్యం కూడా అతనికి ఏమీ కాదు. కృష్ణ, ధృతరాష్ట్ర కుమారుల రక్తం నుండి ఆనందం ఎలా పుడుతుంది? అతని మనసులో విజయం దుఃఖంగా మారింది, కీర్తి దుఃఖంగా మారింది, మరియు వేడుక దుఃఖంగా మారింది. అటువంటి చర్య తర్వాత పాపం మాత్రమే వస్తుంది, శాంతి కాదు, గౌరవం కాదు. అతని మనస్సులో విజయం దుఃఖంగా మారింది, కీర్తి దుఃఖంగా మారింది, మరియు వేడుక దుఃఖంగా మారింది. కృష్ణ, వారి హృదయాలు దురాశతో అందిస్తాయి. ఈ వినాశనంలో వారికి పాపం కనపడటం లేదు. వారు కుటుంబం నాశనాన్ని లేదా ఈ యుద్ధం వ్యాప్తి చేసే ద్వేషాన్ని చూడలేరు. కృష్ణుడు, వారి హృదయాలు దురాశతో గుడ్డవి. ఈ విధ్వంసములో వారికి ఏ పాపమూ కనిపించదు. అర్జునుడి హృదయం విజయం కంటే మనస్సాక్షిని ఎంచుకుంది, ప్రతీకారం కంటే ధర్మాన్ని ఎంచుకుంది. కృష్ణ, కుటుంబం పతనంతో మన పవిత్ర సంప్రదాయాలు శాశ్వతంగా నశించిపోతాయి. సంప్రదాయాలు నాశనమైనప్పుడు గందరగోళం అందరి హృదయాలలో పాతుకుపోతుంది. అతని దృష్టిలో యుద్ధం అంటే ఇకపై విజయం కాదు పరం, చీకటిలో ఓడిపోయిన తరాలు మాత్రమే. అతని దృష్టిలో యుద్ధం ఇక విజయం కాదు, కేవలం తరాలు చీకటిలో కోల్పోతాయి. కృష్ణ, ధర్మం పడిపోయినప్పుడు మన ఇళ్ల పవిత్రత కూలిపోతుంది. ఈ క్షయం నుండి అవమానం వ్యాపిస్తుంది మరియు అమాయకత్వం చీకటిలోకి మసకబారుతుంది. మరియు ఈ అవినీతి నుండి తరాలు పోయాయి, వారి పవిత్ర మూలాల నుండి వేరు చేయబడ్డాయి. కాబట్టి అర్జునుడు యుద్ధాన్ని మాత్రమే కాదు, నాగరికత నెమ్మదిగా నాశనం కావడాన్ని చూశాడు. కృష్ణుడు, కుటుంబ సంప్రదాయం నశించినప్పుడు మన పూర్వీకుల పవిత్ర ఆచారాలు కూడా అదృశ్యమవుతాయి. మరియు ఈ ఆచారాలు ఆగిపోయినప్పుడు మన పూర్వీకుల ఆత్మలు తమ మార్గాన్ని కోల్పోతాయి. అర్జునుడి మనస్సులో ఈ యుద్ధం జీవించి ఉన్నవారిని మాత్రమే కాదుమాయి, అంతకు ముందు వచ్చిన వారిని కూడా ముక్కలు చేసింది. చనిపోయిన వారికి కూడా శాంతి నిరాకరించబడిన భవిష్యత్తును వాయు, దురాశ మరియు యుద్ధంతో విచ్ఛిన్నమైన ప్రపంచాన్ని అతను చూశాడు. కృష్ణ, అటువంటి పాపం వల్ల సమాజం నాశనమవుతుంది. కుటుంబ బాధ్యత నాశనమైనప్పుడు ప్రపంచమంతా గందరగోళం ఏర్పడుతుంది. అతని దృష్టిలో ఈ యుద్ధం విజయం కాదు నంతాదం,
కాని ధర్మానికి మరణం. కుటుంబ బాధ్యత నాశనమైనప్పుడు మొత్తం ప్రపంచం అస్తవ్యస్తంగా మారుతుంది. అతని దృష్టిలో ఈ కృష్ణ ధర్మం నశించినప్పుడు కుటుంబాలు నాశనమవుతాయి మరియు వారి ముందు నరకానికి మార్గం తెరుచుకుంటుంది. అవినీతితో గందరగోళం వస్తుంది మరియు గందరగోళం తరాలను అంధకారంలోకి లాగుతుంది. కుటుంబ ధర్మాన్ని నాశనం చేసేవారు తమకు తాముగా కాదు, అనుసరించే వారందరికీ బాధను తెస్తారు. ఈ విధంగా అర్జునుడు ప్రపంచం పాపంలో మునిగిపోవడాన్ని చూశాడు. మన్నదు అతను మరణం కంటే ఎక్కువగా భయపడిన విధి అది. కృష్ణ, కుటుంబ ధర్మాన్ని నాశనం చేసేవారు సమాజం యొక్క పునాదులనే నాశనం చేస్తారు. సమాజంలో స్వచ్ఛత నశించిపోయింది, శాంతి భద్రతలు కూలిపోతున్నాయి, ప్రతి ఇంటిలోనూ అల్లకల్లోలం వ్యాపిస్తోంది. ఇటువంటి పాపాలు కుటుంబాన్ని నాశనం చేస్తాయి మరియు వారిపై ఆధారపడిన వారందరినీ, తన కుటుంబంలోని సభ్యుల వైపు, తన స్నేహితుల వైపు, తన ఉపాధ్యాయులు మరియు పెద్దల వైపు చూస్తున్న అర్జునుడి మనస్సు భయంకరమైన నిరాశతో నిండిపోయింది. కృష్ణ, కుటుంబ ధర్మాన్ని నాశనం చేసేవారు అంతులేని బాధల్లో పడతారు, చీకటిలోకి లాగబడ్డారు. వారి పనుల పరిణామాల నుండి తప్పించుకోలేకపోయారు మరియు వారి వారసత్వం కాలం ద్వారా సంక్రమించిన శాపంగా మారుతుంది. అందుకే అర్జునుడు వణికిపోయాడు. భూమి కింద కాదు, ధర్మం కూలిపోతున్న నరకాన్ని చూసి. అయ్యో కృష్ణ, మనం ఏం చేశాం? మనం ఏం చేయడానికి సిద్ధమవుతున్నాం? మనము పాపము చేయుటకు సిద్ధముగా ఉన్నాము. కోరికతో గుడ్డివారమై దురాశతో నడపబడుతున్నాము. ఎందుకు? రాజ్యం కోసమా? సుఖం కోసమా? అధికారం కోసమా? మనం పాపం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కోరికతో అంధులమై దురాశతో నడపబడుతున్నాము. కృష్ణ, నన్ను చంపడం మంచిది. నిరాయుధుడిగా నన్ను చంపండి. ఎటువంటి ప్రతిఘటన లేకుండా. ఎందుకంటే నేను నా స్వంత కుటుంబానికి వ్యతిరేకంగా నా ఆయుధాన్ని ఎత్తలేను. ఆ విధంగా అర్జునుడి ఆత్మ కుప్పకూలింది. వద్దది తన ప్రియమైన వారిని చంపే పాపానికి బదులుగా మరణాన్ని ఎంచుకుంది. అర్జునుడు తన కాలపు గొప్ప విలుకాడు. తన గుండె పగిలినట్లు అనిపించింది. ఒక క్షణం స్పష్టత, ఒక క్షణం విధి గొంతును విన్నది. అతని విల్లు అతని పట్టు నుండి జారిపోయింది. అతని బలం తగ్గిపోయింది మరియు ఆ పరాక్రమవంతుడైన యోధుడు దుఃఖంతో నలిగి కూర్చున్నాడు. పోరాడలేకపోయాడు. ఈ విధంగా అర్జునుడి నిరాశ ముగుస్తుంది మరియు దైవిక జ్ఞానానికి మార్గం ప్రారంభమవుతుంది.